వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. నేను సురేష్. ఇక తెలుగుదేశం పార్టీతో తెగదింపుల తర్వాత ప్రధానమంత్రి మోదీ తొలిసారిగా రేపు రాష్ట్రానికి వస్తున్నారు. గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నారు మోదీ. అయితే ఈ పర్యటనతో అసలు ఆయన ఏం చెప్పబోతున్నారనేది ఇక్కడ ప్రధానంగా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. విభజన హామీల్లో ఏ ఒక్కదాన్ని సక్రమంగా పూర్తి చేయలేదని ఓవైపేమో అధికార తెలుగుదేశం అలాగే అన్ని పక్షాలు కూడా ముక్త కంఠంతో చెబుతున్న వేళ కేంద్రం ఇచ్చింది ఎంతో మోదీ మరోసారి చెప్పబోతున్నారా, లేదంటే రేపటి పర్యటనలో ఏదైనా కొత్తగా హామీలు ఇవ్వబోతున్నారా? ఇక ఇలా ఉంటే మోదీ గోబ్యాక్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన వ్యతిరేకిస్తూ అన్ని పక్షాలు కూడా నినాదాలతో మారుమోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటి పర్యటన సర్వత్రా కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. ఇక మోదీ టూర్, విభజన హామీల విషయంలో కేంద్రం ఎంత లెక్క చెప్పబోతోంది, రాష్ట్రం అడుగుతోంది ఎంత, ఈ అంశాలన్నింటినీ ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈరోజు మన లెఫ్ట్ అండ్ రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బ్రహ్మన్ చౌదరి గారు, తెలుగునాడు స్టూడెంట్ ప్రెసిడెంట్, అలాగే కోట సాయికృష్ణ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. మరి కాసేపట్లో హైదరాబాద్ స్టూడియోలో మనకు అందుబాటులో రాబోతున్నారు అద్దేపల్లి శ్రీధర్, జనసేన స్పోక్స్ పర్సన్, అలాగే నారాయణమూర్తి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ముందుగా మనం ఈ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి బీజేపీ దగ్గరికి వెళదాం. ఫస్ట్ సాయికృష్ణ గారు, డూ వీ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ సర్ప్రైజ్ టుమారో? అంటే ఏదైనా అస్సలు ఎవరు ఊహించినటువంటి దేమన్నా మోదీ గారి మాటల నుంచి ఏమన్నా రేపు వినే అవకాశం ఏమన్నా ఉందా? ఫైన్. దీన్ని ముందు అసలు మోదీ గారి మాటల్లో సర్ప్రైజ్ ఉంటాయా అనేదాని ఆ విషయానికి వచ్చే కన్నా ముందు నేను మీకు దీన్ని కొంచెం ప్రియాంబుల్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక దేశానికి ప్రధానమంత్రిగా, ఒక జాతీయ పార్టీకి ఒక ఆల్మోస్ట్ జాతీయ అధ్యక్షుడికి తర్వాత అంత పవర్ఫుల్ పర్సనాలిటీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారికంగా భారతదేశ భూభాగంలో ఎక్కడైనా పర్యటించవచ్చు. దీనికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇది. రాజకీయ భేదాభిప్రాయాలు అనేవి పక్కన పెడదాం, అవి ఉండొచ్చు. అయితే వారు అసలు ఎలా వస్తారు, ఏ మొహం పెట్టుకొని వస్తారు, ఏమి ఇచ్చారని వస్తారు, వారిని మేము రానియము, ఈ గడ్డ మీదకి కాలు పెట్టనీయము, గోబ్యాక్, వెనక్కి పంపించేస్తాం. నేనేం చెప్పబోతున్నానంటే, నిత్యం లేస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి, సమాఖ్య స్ఫూర్తి అని మాట్లాడేటువంటి తెలుగుదేశం నాయకులు దేశ ప్రధాని ఈ రాష్ట్రానికి వస్తుంటే నిరసన ప్రదర్శనలు చేయండి, అడ్డుకోండి, వెనక్కి పంపించేయండి అని మాట్లాడతారా? ఇదేనా మీరు నిత్యం వల్లించే రాజ్యాంగ స్ఫూర్తి? ఇదేనా మీరు మాట్లాడే సమాఖ్య స్ఫూర్తి? సాక్షాత్తు దేశ ప్రధానిని ఈ గడ్డ మీద అడుగు పెట్టనివ్వరా? కాబట్టి ఇది పెట్టనివద్దని నిరసన ప్రదర్శనలు శాంతియుతంగా చేయండి. రెండోది చెప్తా, ఇంకోటి వస్తున్నాను. మరొక అంశానికి వస్తే అసలు ఏమిచ్చారని వస్తారు అని అంటారు. ఏమిచ్చారో అనేది అనేక వేదికల మీద భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు కానీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ, లేకపోతే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి వివిధ పార్టీల కేంద్ర మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ఇక్కడ ప్రస్తావించిన మాట వాస్తవం. వెరీ రీసెంట్గా నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయల ఈ రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి పనుల్ని ప్రారంభించినప్పుడు అదే వేదిక మీద ఈ రాష్ట్ర మంత్రి ఆయన్ని పొగడలేదా? రోడ్ల విషయంలో 18 నిమిషాల పాటు గడ్కరీ ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి దాని వల్ల అభివృద్ధి సాధ్యమైందని మాట వారు చెప్పినది మాట వాస్తవం కాదా? ఒక్క నిమిషం, ఒక్క ఆంధ్రప్రదేశ్కి వేసారా రోడ్లు? ఆ మాట మరి వారు అది చెప్తున్నానండి. అదే వేదిక మీద గడ్కరీ గారిని పొగట్టడం అనేది ఇట్స్ ఎ కర్టసీ, ఇట్స్ ఎ మినిమం థింగ్. ఓకే, అదే పాలిటిక్స్ లో కర్టసీ అనేది ఉండదండి. అంటే ఒక సందర్భం ఉంటుంది. నేను చెప్తాను, మీ దగ్గరకు వస్తాను, నేను పూర్తి స్థాయిలో తీసుకుంటాను. తర్వాత ఎందుకు అడ్డుకుంటారు నరేంద్ర మోడీని ఈ రాష్ట్రానికి? మీరు 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరాన్ని కట్టడానికి మీకు మార్గం సుగమం చేసినందుక 100% ఇరిగేషన్ కాంపోనెంట్ని 1/4/2014 తర్వాత టేక్ ఓవర్ చేసి అనుక్షణం దానికి నిధులు ఇస్తున్నాయా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిధులు ఇస్తున్నందుకు మీరు అడ్డుకుంటారా? విభజన జరిగిన 2 ఏళ్లలోనే
11కి 10 జాతీయ సంస్థలు ఈ రాష్ట్రంలో ప్రారంభించి తరగతులు నిర్వహించబడుతున్నట్టు దానికి మీరు అడ్డుకుంటారా? ఇక్కడ ప్రాబ్లం 9 లక్షల ఇల్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దేశంలో అత్యధికంగా సాయికృష్ణ గారు మేమేం డినై అదే చేయట్లేదు. ఇక్కడ చెప్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 9 లక్షల ఇల్లు ఎందుకంటే ప్రారంభోత్సవాలకి వాటికి కేటాయించిన నిధులెన్ని ఏంటి, వాటికి శాంక్షన్ చేసినటువంటి నిధులెన్ని, ఇక్కడే అసలు మౌలికమైనటువంటి డిఫరెన్స్ కనపడుతుంది. ఇక్కడే అసలు మొత్తం కూడా కాంట్రవర్సీ జరుగుతుంది. అది ఇక్కడ స్టార్ట్ చేయలేదంటలేదు. అలాగే పోలవరంకి అసలు నిధులు ఇవ్వట్లేదు. ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఎప్పుడు కూడా ఇక్కడే డిఫరెన్స్ కనపడుతుంది. దాన్ని డిస్ప్యూట్ చేస్తుంది ఇక్కడ. దానికి ఏం చెప్తారు మీరు? నేను అదే చెప్తున్నాను. 51.57% ఈ రాష్ట్రము 2016-17లో ఇంతకు ముందు కన్నా ఎక్కువ నిధులు డ్రా చేసిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. దీన్ని డినై చేస్తారా? ప్రెస్ కాన్ఫరెన్స్లో సాక్షాత్తు లెక్కలతో సహా, నేను ఇంకా చదవడం మొదలు పెడితే లెక్కలన్నీ ఉంటాయి దీనిలో. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. తర్వాత సరే, దీన్ని మనము మీరు అంటే రాజకీయంగా మాతో విభేదించారు కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో మేమేం ఇవ్వట్లేదు, ఏం ఇవ్వలేదు కాబట్టి ఈ రాష్ట్రానికి 0 ఇచ్చారు. మరి 4 కరెక్ట్గా 6 నెలల క్రితం మీరు చెప్పిన మాటల్లో అది తీసుకోవాలనా, ఇది తీసుకోవాలనా? మీరు మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఈ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు సహకరించట్లేదు అంటారు. 15% పెట్టుబడి సబ్సిడీ ఇచ్చింది, 15% డిప్రిసియేషన్ అలవెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కదా, స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇది ఇవ్వలేదా మీకు? అది ఇస్తే కదా ఈ రాష్ట్రంలో వచ్చిన ఈనాటికైనా 2-3 పరిశ్రమలు వచ్చింది. అంటే ఇచ్చిన వాటిని భారతీయ జనతా పార్టీ జనాల్లోకి తీసుకెళ్లడంలో కొంత లేట్ అయిన మాట వాస్తవం. దాంట్లో మాకు సరైనటువంటి మేము మేల్కొనేటప్పటికే ఒక సామెత ఉంది చూడండి, నిజం నిద్రలేచేసరికి అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. వీరు విష ప్రచారం ఈరోజు ప్రజల్లో బలంగా వెళ్ళడం వల్ల మేము ఏం చేశామనేది ప్రజలకు చెప్పే అవకాశంలో మేము కొంత వెనకబడిన మాట వాస్తవం. దాని ద్వారానే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు చెప్పిన విషయం. మేము ఈరోజు ఇంకో విషయం మీకు ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రాష్ట్రానికి 5.56 లక్షల కోట్ల రూపాయలు గడిచిన 4 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్తే, చాతనైతే ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థతోటి, న్యూట్రల్ వ్యవస్థతోటి మీరు దర్యాప్తు చేసేది కాదని నిరూపించమంటే ఆ సవాల్ని మీరు ఎందుకు స్వీకరించారు? ఏమడ్డొస్తుంది మీకు? మీరు మాట్లాడితే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతారు. వస్తున్నానాగండి. రేపు ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి చెప్పేది నేను చెప్తున్నా, ఇవాళ నేను మీకు చర్చించాల్సిన అంశాలు అన్ని ఉన్నాయి, చెప్దాం మొత్తం. మీరు మాట్లాడితే ఏం మాట్లాడతారు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతారా? స్పెషల్ స్టేటస్ గురించి అసలు ఎన్ని రకాలుగా మాటలు మార్చారు మీరు? అంటే మీకు అజీర్తి చేసినప్పుడు మేము మాత్రలు వేసుకోవాలనా? వస్తే మేము మాత్రలు వేసుకోవాలనా? కావాల్సి వచ్చినప్పుడు మేమందరం కావాలన్నా? మీకు వద్దన్నప్పుడు మేము వద్దనాలా? సార్, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద? మీరు అసలు ప్యాకేజ్ కిందకు ఒప్పుకున్నారు? అది చెప్పండి. మీరు దానికి సమాధానం చెప్పి మీరు హోదా ఇస్తానంటే వద్దని ప్యాకేజీ ఒప్పుకున్నారు టీడీపీ వాళ్ళు. మేము సాధ్యాసాధ్యాలు పరిశీలించి సాంకేతికంగా హోదా సాధ్యం కాదు కాబట్టి ప్యాకేజ్ అన్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు కదా? ఎందుకు ఒప్పుకున్నారు అసలు? ఎగ్జాక్ట్లీ ఆ ప్యాకేజీ ఒప్పుకున్నప్పుడు ఏ కండిషన్ మీద ఒప్పుకున్నారు? దానికి చట్టబద్ధత కల్పిస్తే ఒప్పుకుంటా ఉన్నారు. చట్టబద్ధత కల్పించారా మీరు? కల్పించారా? ఏం చట్టబద్ధత కావాలి మీకు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాదండి ఇక్కడ నష్టపోతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు. మీడియా పరంగా మేము ప్రజల తరపునే అడుగుతున్నాము. మాకు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే మీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ. ఇక్కడ రెండు కూడా 15 మార్చి 2017 ప్రజలకు బాధ్యులుగా ఉండాలి. ఏం చట్టబద్ధత కావాలి? కేబినెట్ అప్రూవ్ చేస్తే స్పెషల్ అసిస్టెన్స్ ఇది లేదని ఎవరన్నారు మీకు చట్టబద్ధత? ఎందుకని మిమ్మల్ని విభేదించి బయటకు వచ్చారు? చెప్తుంది మీ రాజకీయ ప్రయోజనాలు, మీ మీద పెరుగుతున్న వ్యతిరేకతని ఎవరినో ఒకరిని బూచి చేయాలి కాబట్టి, ఒకరిని దోషిగా ప్రజాక్షేత్రంలో నిలబెట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలి కాబట్టి, మేము ఇస్తున్న ప్రతిదానికి తీసుకొని అనుభవించి పథకాల పేర్లు మార్చుకొని ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద మీరు విషయం కక్కుతున్నమాట వాస్తవం. ప్రజలు గమనిస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకటి, చట్టబద్ధత కల్పించకపోవడం. రెండు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి ఆయోగ్ను అడ్డు పెట్టుకొని 14th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు ఇక ప్రత్యేక హోదా అన్న పదానికి అర్థం లేదు, దాన్ని తీసేసామని చెప్పేసి అన్నారు. కాబట్టి దానికి ఈక్వల్గా ఉన్నటువంటి ఒక స్పెషల్ ప్యాకేజీ పర్పస్ వెహికల్ ని మేము ఓకే చేసాం. అది కూడా చట్టబద్ధత కల్పిస్తే. రెండు స్పెషల్ పర్పస్ వెహికల్ స్టార్ట్ చేశారు. మళ్ళా ప్రత్యేక హోదాని అంతకు ముందున్న రాష్ట్రాలకి అంతకుముందు ఏదైతే రాష్ట్రాలు అది ఎక్స్టెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది ఓన్లీ మన విషయంలో మాత్రమే ప్రత్యేక హోదా నీతి ఆయోగ్ అని చెప్పేసి అడ్డుపడుతున్నారని చెప్పేసి ఆయన అప్పుడు మేము వెనక్కి రావాల్సి వచ్చింది. చిన్న లాజిక్ చెప్తా వినండి. ఒక అప్లికేషన్ ఏదైనా మనం పెట్టడానికి డెడ్ లైన్ 20వ తారీఖు అయితే, నేను 9వ తారీఖు పెట్టాను, 19వ తారీఖు పెట్టిన వాడి అప్లికేషన్ ఎలా కన్సిడర్ చేస్తారో అని అడిగినట్టుంది మీ ప్రశ్న.
అట్లా చెప్తారు. అట్లేటండి? అట్లయితే నేను కూడా అదే అట్లాగే అడుగుతాను. వినండి ఎగ్జాక్ట్లీ మీరు ఎప్పుడు ఎవరు ప్రత్యేక హోదాని అనౌన్స్ చేసింది? ప్రత్యేక హోదాని ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా వినండి ఒక్క నిమిషం. మీరు క్వశ్చన్ చేసిందా? మీరు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ పార్లమెంట్ సెషన్లో, అంటే డిజాల్వ్ అయిపోయినటువంటి పార్లమెంటులో అప్పుడు ప్రధానమంత్రి హోదాలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి దాన్ని మీరు తొంగలో తొక్కడానికి మీరేమో దాని తర్వాత వచ్చినటువంటి రూల్స్ని అప్లికబుల్గా పెట్టొచ్చు. తర్వాత వచ్చినటువంటి రూల్స్ అప్పుడు రూలే దాన్ని కంటిన్యూ చేయాలి కదా. మేము చెప్తుంది అదే. 13వ ఆర్థిక సంఘము 12వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ ఎప్పుడు వచ్చింది? ఆగండి, నీతి ఆయోగ్ అడ్డు పెట్టలేదు ఇక్కడ, మీరు జాగ్రత్తగా గమనించాలి. 14వ ఆర్థిక సంఘం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో ఇచ్చే డిఫరెన్స్ గురించి మాట్లాడాం. దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టేట్స్ విత్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్టేట్స్ వితౌట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విత్ రెస్పెక్ట్ టు ది డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ 32 నుంచి 42 పెరిగిన నేపథ్యంలో ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉండదు. కానీ దీనికన్నా ముందు ఏదైతే ప్రత్యేక హోదా రాష్ట్రాలు ఉన్నాయో వాటికి ఇచ్చినటువంటి పారిశ్రామిక రాయితీలు వాటికి డెడ్ లైన్ అయిపోయేంత వరకు కొనసాగించాల్సిన అవసరం ఉంది. విచ్ హావ్ బీన్ ఆల్రెడీ డిఫైన్డ్ అర్లియర్. దాన్ని కొనసాగించాలి కానీ విత్డ్రా చేయలేం, అట్లాని కొత్తవి ఇవ్వలేం. ఈ క్లాస్ని మీరు ఆ రోజు అర్థం చేసుకున్నారు కాబట్టి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి స్పెషల్ అసిస్టెన్స్ తీసుకుంటానన్నారు. ఇప్పుడు మేము అడుగుతున్న క్వశ్చన్ అదే, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టడంలో మీకున్న అభ్యంతరాలు ఏంటి? మీరు ఎందుకు పెట్టరు? ఇస్తే రెడీగా ఇస్తామని అనేక సార్లు మీకు అదే పార్లమెంట్, మీరు కోట్ చేస్తున్న పార్లమెంటు సాక్షిగానే, పార్లమెంటు వేదికగానే సాక్షాత్తు ఈ దేశ ఆర్థిక మంత్రి చెప్పారు, ఈ దేశ ప్రధానమంత్రి చెప్పారు, స్పెషల్ పర్పస్ వెహికల్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు పెట్టండి, రేపు ఉదయం 11 గంటలకు మీ అకౌంట్లో డబ్బులు ఉండకపోతే మమ్మల్ని అడగండి అని. ఏం అభ్యంతరం మీకు? ఎందుకు పెట్టరు? ఏంటి మీకున్నటువంటి అబ్జెక్షన్స్? మీ ప్యాకేజీ అయితే జోబులు నింపుకోవచ్చునా? లేకపోతే మీకు అది స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఇస్తే ఉద్దేశించిన పథకాలకు మాత్రమే చేయాలి, ఫండ్స్ డైవర్షన్ కుదరదు. ఈ రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఫండ్స్ డైవర్ట్ చేయడం కుదరదు. కాబట్టి ఎస్పీబీ మీరు పెట్టలేరు, కాబట్టి ఎస్పీబీ మాకొద్దు, ఎస్పీబీ పెట్టలేకపోతే ఆ డబ్బులు రావు, కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వట్లేదు, మీరు స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాకుండా ఇక మిగిలిన హామీలన్నింటినీ మీరు నెరవేర్చారా 13th ఫైనాన్స్ కమిషన్ దీని కింద? ఏమండి 13th ఫైనాన్స్ కమిషన్ కింద అసలు మనం మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి, నాట్ అబౌట్ ది 13th ఫైనాన్స్ కమిషన్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో 2-3 లేదా మేజర్ గా ఉన్నటువంటి 3 ఈ హామీలు మినహా సాధ్యం అంతవరకు హామీలు ఈ రాష్ట్రానికి 13th స్కెడ్యూల్ ప్రకారం, అది రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 13th స్కెడ్యూల్ ప్రకారం మిగిలిన అన్ని కూడా మీరు నెరవేర్చినట్టేనా? అదే అంటే మీకు దానికి టైం ఫ్రేమ్ ఎంత? మరి మీరు అదే ఉదాహరిస్తున్నారు, టైం ఫ్రేమ్ ఎంత కావాలి? దాంట్లో చట్టంలో ఎంత ఉందో చెప్పండి, నాకెంత కావాలి పక్కన పెట్టండి, నాకు మీకు అవసరం కాదు, చట్టంలో ఎంత ఉంది? 10 years ఏమో. మరి ఏంటి మీరు 10 years అంటే మీరు మీ ఓటుకునే కేసులో పారిపోయి వచ్చి దొంగలాగా దొరికి అక్కడ ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు రావగానే మీకు ఇచ్చేస్తారా? చట్టానికి దానికి ఒక టైం ఫ్రేమ్ లేదా? మీరు డిపిఆర్ ఇవ్వడానికి మీ ఇష్టం వచ్చిన టైం తీసుకుంటారా? ఈ రోజు మీరు క్యాపిటల్ సంబంధించి ఎప్పుడు ఇచ్చారు? పోలవరం సెకండ్ డిపిఆర్ ని పంపించన్నాళ్ళైంది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి 3 క్వశ్చన్లు వేస్తాను చెప్పమానండి. అదే డిపిఆర్ 2 మీద 3 క్వశ్చన్లు వేస్తా. ఈ 3 నా ఫస్ట్ క్వశ్చన్, క్యాచ్మెంట్ ఏరియా పెరగలేదు, నీటి నిల్వ పెరగలేదు, సబ్మర్జింగ్ ల్యాండ్ ఎలా పెరిగింది, అక్కడ ఉన్నటువంటి కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఎలా పెరిగింది? వీళ్ళు అంటారు 2014, 2013 భూసేకరణ చట్టం ప్రకారం అప్లై చేశామని. భూసేకరణ చట్టం అప్లై చేస్తే 1కి 3 రెట్లు పెరగాలి. ఇంతకుముందు 2013లో R&R ప్యాకేజ్ విలువ 3,500 కోట్లు, దాన్ని పెంచితే 3 రెట్లు చేస్తే 10,500 కోట్లు అవుతుంది. 38,000 కోట్లు ఎట్లా అయింది? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చెప్పండి ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చాలు. మీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినటువంటి టీడీపీ వాళ్ళు చెప్తారు, చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితేనో లేకపోతే ఆవేశపడి మాట్లాడితేనో అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదండి. నిజంగా బీజేపీ నాయకులు ఈ రాష్ట్రానికి నిధులు ఇచ్చుంటే, లేకపోతే ఎన్నికల ముందు ఈ రాష్ట్రానికి వచ్చి మాతో పాటు డయాస్ పంచుకొని వాళ్ళు చేసినటువంటి ప్రామిసెస్ని కనుక ఫుల్ఫిల్ చేసి ఉండుంటే ఈ రోజున మన సాయికృష్ణ గారు ఇంతగానో మరవాల్సినటువంటి అవసరం ఉండదు. నిధులు ఇచ్చిండుంటే ప్రశాంతంగా ఉండేవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది బీజేపీతో విభేదించి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఒకటే కాదండి. ఇప్పుడు మన ఛానల్లోనే మనం చూస్తూ ఉన్నాం, కమ్యూనిస్టులు వామపక్షాలు కుండల బాగా కొడతా ఉన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితులు కానీ, లేకపోతే గత వారం రోజులు 10 రోజుల నుంచి అన్ని విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, నిరుద్యోగ సంఘాలు అన్నీ కూడా గత 10 రోజుల నుంచి ఏదైతే నోటాన్ బడ్జెట్ వచ్చిందో చిట్ట చివరి బడ్జెట్లో అయినా సరే ఏమైనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత నిధులు ఇస్తారేమో, లేకపోతే ఇచ్చిన మాటని నిలబెట్టుకొని అంటే మనసు మార్చుకొని ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తేమోనని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ వైపు ఎంతో ఆశగా ఆసక్తిగా చూశారండి. కానీ మన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలేదండి. ఉచ్చరించడానికి కూడా ఇష్టపడలా. ఆ తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి 2 కోట్ల గడప 5.5 కోట్ల రాష్ట్ర ప్రజలు ఈ ఒకటే గొంతుకై మాట్లాడుతూ ఉన్నారు. మోడీ హటావో దేశ్కో బచావో, మోడీకో హటావో ఏపీకో బచావో, సేవ్ డెమోక్రసీ సేవ్ ఆంధ్ర అనేటువంటి అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ రోజున రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీని అడ్డం విమర్శిస్తూ నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను తీశారు, తల్లిని బిడ్డని కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పినటువంటి ఈ నరేంద్ర మోడీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడండి? పురిటిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని నడి రోడ్డులో వేసి కాలుతోటి నులిమి చంపుతూ ఉన్నాడండి. ఆ బాధతోటి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కాదు, మన పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు నేను వస్తూ ఉంటే గుంటూరు నుంచి చూస్తూ ఉన్నాను. రోడ్డు పొడుగురితో నిరసన బ్యానర్లు అండి, రోడ్డు మొత్తం నిరసన బ్యానర్లు. విజయవాడలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు మన ఛానల్లో. ఏ పార్టీ కట్టించిందండి ఆ బ్యానర్? ఎంక్వైరీ చేసుకోండి, తెలుస్తుంది కదా. ఆ యాడ్స్ వాళ్ళని అడిగితే రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఎంతో నమ్మించి మోసం చేసి చాయ్ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే సామాన్య ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయని చెప్పేసి అనుకున్నాం, కానీ చోరువాలా అవుతాడని చెప్పేసి మేము అనుకోలేదని చెప్పేసి ఈ రోజున యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చెట్ల కింద కూర్చొని బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మరి 4.5 సంవత్సరాల నుంచి ఆ రోజు ఏం మాట్లాడారండి? ప్రణాళిక సంఘం వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదాని తీసేస్తున్నాము కాబట్టి మీకు ఇవ్వలేము, హోదాకు సమానమైనటువంటి ప్యాకేజీ, హోదాతోటి ఎటువంటి లబ్ధి చేకూరుతుందో మీ రాష్ట్రానికి రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో అన్ని సంవత్సరాలు ప్యాకేజ్ ఇస్తామని చెప్తే మిగతా రాష్ట్రాలకు కూడా తీసేస్తున్నామని చెప్పినందుకు ఆ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ఆ రోజున ప్రణాళిక సంఘం సభ్యులు గోవిందరాజు గారు ఉన్నారు. తర్వాత ఒక మాట మాట్లాడారు గోవిందరాజు గారు అన్నారు, నేను అటువంటి సిఫారసు చేయలేదు, అలా నేను ఎక్కడ చెప్పలేదని చెప్పేసి గోవిందరాజు గారు మాట్లాడేటువంటి పరిస్థితి. నీతి ఆయోగ్ ఏం చెప్పిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క యూసీలో సబ్మిట్ చేసిందని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తే వీళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, 4.5 సంవత్సరాల నుంచి వీళ్ళు యూసీలు సరిగ్గా ఇవ్వలేదంటారు. మరి 4.5 సంవత్సరాలు ఎందుకు అడగలేదండి యూసీలు? మీరు ఏ రోజున అడిగారండి? యూసీల సమస్య తీసుకొచ్చారా? పీడీ అకౌంట్ల గురించి మాట్లాడారండి. అంటే మీతో ఉంటేనేమో మేము మంచోళ్ళం, మీతో లేకుండా బయటకు వస్తే మేము చెడ్డోళ్ళం. ఇది రాష్ట్ర ప్రజల్లో మొత్తం కూడా గ్రహించారు. దేనికైనా సరే కొంత సమయం ఇస్తాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు? అసలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే అప్పటికి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ ఆ రోజున అధికారంలోకి వచ్చే పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు పూర్తి మెజార్టీ వచ్చింది. ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా బీజేపీ వాళ్ళు పోటీ చేశారండి? సర్పంచులు ఉన్నారా? ఎంపీటీసీలు ఉన్నారా? అసలు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వారు ఓటింగ్ షేర్ ఎంత ఉంది? లేదు. లేకపోయినా కూడా దేశంలో కంప్లీట్ చేస్తారు ఒక జాతీయ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. అటువంటి రాష్ట్రానికి సహాయపడతామని చెప్పేసి ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్తే రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందుతుంది జాతీయ పార్టీతోటి మనం కలిసి ఉంటేనటువంటి నమ్మితే ఈరోజు గొంతు కోసాడు నరేంద్ర మోడీ గారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే అద్దేపల్లి శ్రీధర్ గారు జనసేన అధికార ప్రతినిధి. వెల్కమ్ టు యూ సార్. అద్దేపల్లి గారు, రేపు మోదీ రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి, జనసేన స్టాండ్ ఏంటి? దీనిలో భాగంగా మీరు నిరసనలు పార్టీ పరంగా చేస్తున్నారా? చేస్తే కనుక ఏ బేసిస్ మీద చేస్తున్నారు? ఓవరాల్గా రేపు మోదీ రాక సందర్భంగా మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది జనసేన తరఫున? తెలుగుదేశం వాళ్ళు నడవమని కూర్చోమంటే కూర్చోడానికి రెడీగా లేదు జనసేన. తెలుగుదేశం స్టాండ్ ఏంటనేది ప్రజలు తెలుసుకున్నారు ఆల్రెడీ. ఇండిపెండెంట్ స్టాండ్ అదేనంటున్నాను. జనసేన ఇండిపెండెంట్ స్టాండ్. జనసేన ఖచ్చితంగా నరేంద్ర మోడీకి, జైట్లీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ని నిలదీయడానికి ప్రతిరోజు నిలదీస్తుంది, ప్రతిరోజు నిలదీయడానికి రెడీగా ఉంది. ఫ్యూచర్లో కూడా నిలదీస్తాం. ఒకటి. రెండోది, ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ నిలదీస్తామో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కూడా నిలదీస్తాం. కానీ
చంద్రబాబు నాయుడు గారికి ఎంత హక్కు ఉన్నదో మీటింగ్ పెట్టుకోవడానికి అంతే హక్కు ప్రధానమంత్రికి కూడా ఉన్నదని మేము బలంగా నమ్ముతాం. ఎవరికన్నా కూడా మీటింగ్ పెట్టుకునే హక్కు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి లాగా, మీ బుద్ధా వెంకన్నలాగా తెలుగుదేశం నాయకుల ఆ రోజు రాహుల్ గాంధీ గారి మీటింగ్కి నల్ల జెండాలు చూపించి ఇప్పుడు నా రాహుల్ గాంధీ గారు ప్రేమిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు నల్ల జెండాలు చూపించినప్పుడు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ప్రేమిస్తున్నారు. నరేంద్ర మోడీ బడ్జెట్లో అక్కడ క్యాబినెట్ ఇక్కడ క్యాబినెట్లో కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా రాజకీయ సిద్ధాంతాలతో కాకుండా రాజకీయ సర్వైవల్ కోసం చేసే ప్రయాణం చంద్రబాబు నాయుడు అనేది అర్థమైపోతున్నది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి రావాల్సిన ఫండ్స్ ఉన్నాదో రావాలి. తెలుగుదేశం నాయకులు కన్వీనియంట్గా చర్చల్లో మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఏది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లోనూ వాటిల్లోనూ మాకు ఆల్రెడీ లాభం చేకూరింది, మాకు అన్నీ తెలుసు, మాకు బీజేపీ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ అవసరం లేకుండా మేము ప్రభుత్వం ఫామ్ చేసామని. ఈ విషయాలు వీళ్ళకి తెలిసిన విషయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియమాట. ఆ రోజు పంచాయతీ కానీ మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం వచ్చింది అంటే అప్పటికే అందరికీ ప్రజలందరికీ తెలుసు బీజేపీ పవన్ కళ్యాణ్ కదా ప్రయాణిస్తున్నారు అందరు. ఒకటి సరే, అప్పుడు సంగతి వదిలేసేయండి, ఏది జరిగింది ఏంటి అన్నది ప్రజలకు తెలుసు. ఇప్పుడు సంగతి చెప్తున్నాను. గత 2 నెలలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే అన్నారు కదా, చంద్రబాబు నాయుడు అంత బలంగా పరిపాలన చేసేసి బ్రహ్మాండంగా అంతా చేసేస్తే పవన్ కళ్యాణ్ గారు మాతో సహకరిస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగుదేశం కోసం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మాతో కలిస్తే పక్కన పెడదాం. అద్దెపల్లి గారు కాసేపు స్టేట్ పాలిటిక్స్, అది కాదు స్టేట్ పాలిటిక్స్ అని కాదు, మీరు అనుకున్న విధంగా జనసేన ఆధ్వర్యంలోనే సెంట్రల్ పాలిటిక్స్, జనసేన ఆధ్వర్యంలోనే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని సెటప్ చేయడం జరిగింది. 70,000 ఆడ్ నిధులు రావాల్సి ఉందని తేల్చారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి ప్రముఖమైన వ్యక్తులు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. దాని తర్వాత ఏం జరిగింది, దాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, పార్టీ తరపున ఏమైనా రిప్రజెంట్ చేశారా? బాగున్నదా? రైట్, బాగున్నది కదా మీరు చెప్పింది. పెడితే దేశమంతా తిరిగి కొంతమంది ఎంపీల మద్దతు వినండి పూర్తిగా. ఎక్కడికి వెళ్ళారు నేను చెప్తాను కదా. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో అప్పుడు ఆ రోజు వరకు 194 మంది ఎంపీల మద్దతు లభించింది. పార్లమెంట్ లో ప్రాంతీయ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే 194 మంది ఎంపీల మద్దతు కూడగట్టింది ఒక ప్రాంతీయ పార్టీ. ఈ దేశంలో మీ నాయకుడు కూడా కొంతమంది ఎంపీల మద్దతు కూడగడతాను, ఢిల్లీ వెళ్తానని చెప్పారు. ఆ తర్వాత మాట మీద నిలబడ్డారండి. మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడినండి, నేను స్టూడియోలో లేను కదా. ఆయన ఇందాక కథ చెప్పిందంతా విన్నాను, సత్యదూరం మాటలు అన్నీ విన్నాను. పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ క్లియర్ గా ఉంది. జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసే ఉన్నారు కదా. అప్పుడు బీజేపీ స్టాండ్ టీడీపీ స్టాండ్ ఏంటి? వాళ్ళిద్దరూ కలిసి ఉండి దొంగ రాజకీయం చేస్తున్నారు, ప్రజలు మభ్యపెడుతున్నారని కదా జేఎఫ్సీఎస్సీ బయట పెట్టాం. పెట్టిన తర్వాత ఏం చేయలేదంటాడు. ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా నిలదీసింది మేమే కదా. సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసి పంపించాం కదా. ప్రతి గుంటూరు సభలో కూడా చంద్రబాబు నాయుడు నిలదీస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ హిందీలోనూ తెలుగులో ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? మీకు మళ్ళీ తెలుగులో మాట్లాడితే మీలాంటి ఛానల్స్ లేదా ఇతర ఛానల్స్ లేదా ఇతర మీడియా సంస్థలు సక్రమంగా ట్రాన్స్లేట్ చేయకపోవచ్చు, అందుకని హిందీలోనే ఇంగ్లీష్లోనే మాట్లాడారు. ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నాడు కానీ జనసేన యూటర్న్ తీసుకున్నారు. జనసేన క్లియర్ గా ఉంది, మొదటి రోజు నుంచి కూడా క్లియర్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ దాఖలు హామీలు ఇంప్లిమెంట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన ఫండ్స్ రావాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు హైదరాబాద్ వదిలేసి వచ్చేసాడు ఉమ్మడి క్యాపిటల్ ని? ఆంధ్ర రాష్ట్రం కోసం అంట. ఆంధ్ర రాష్ట్రం కోసమా, ఓటు నోటు కేసు నుంచి అవాయిడ్ చేయడం కోసమా? ఏ పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది శ్రీధర్ గారు? శ్రీధర్ గారు, ఏ పోలీస్ స్టేషన్ లో కేసు ఉందో ఎఫ్ఐఆర్ కాపీ చూపించగలుగుతారా మీరు? సార్ ఎఫ్ఐఆర్ కాపీ చాలా విషయాలు చెప్తా. 18 కేసులు ఓటుకు నోటు కేసు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంది? ఏ ఎఫ్ఐఆర్ లో పేరు ఏ ఎఫ్ఐఆర్ లో పేరు మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంది చూపించండి. మీకు తెలియదే చూపించండి. చూపిస్తున్నాను, ఇదిగో ఓపీ పట్టండి. నేను కూడా అది కాదండి, కాపీ పంపించండి. అక్కడ ఉన్నటువంటి కాపీ పంపించడం అంటే ఇగో వెయిట్ చేయండి. లేదండి, హైదరాబాద్ లో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ పోలీస్ టాపిక్ చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసు కాదు. ఇక్కడ టాపిక్ కాదు. రమణ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, అద్దెపల్లి గారు ఈ రోజు టాపిక్ కన్ఫైన్ అవుదాము. ఈ రోజు టాపిక్ చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు కాదు. ఈ రోజు జరిగినటువంటి నిరసన ప్రదర్శనలు చూస్తే ఎక్కువగా లెఫ్ట్ పార్టీసే కనపడి, ఈ లెఫ్ట్ పార్టీస్లో భాగంగా జనసేన ఎందుకని ముందుకు కదులుతలేదు, లేకపోతే దీనికి ఏమన్నా స్పెషలైజ్డ్ స్ట్రాటజీ ఏమన్నా డిజైన్ చేసిందా జనసేన పార్టీ ఏమన్నా? రైట్, మీ క్వశ్చన్ లోనే దాన్ని బట్టి అర్థం లేడన్నది మీరు చెప్పిన క్వశ్చన్ లోనే ఉంది కదా.
చంద్రబాబు నాయుడు స్టాండ్ ఏంటో చెప్పమనండి. ఒకటి, జనసేన స్టాండ్ క్లియర్గా ఉంది. ఎప్పుడు కూడా ప్రొటెస్ట్లు కానీ ధర్నాలు కానీ ప్రజలకి అసౌకర్యంగా చేయకూడదు అనేది మా స్టాండ్ 1. ఎప్పుడైతే ఖచ్చితం అన్నది అవసరం ఉన్నప్పుడే ధర్నాలు లేదంటే రాస్తా రోకోలు చేయాలని బలంగా నమ్ముతాం. సార్ ఈ రోజు ధర్నాలు కాదు సార్, ఇది ఒక నిరసన ప్రదర్శన. ఇది రాష్ట్ర ప్రజల యొక్క వాయిస్ ని వినిపించడం, దట్టు ఎవరికి? అదే నేను అంటున్నాను, ద హైయెస్ట్ పొజిషన్. మీరు అనుకున్నప్పుడు నిరసన చేయడానికి మీ కాదు, వినండి, మీరు అనుకున్నప్పుడు నిరసన చేయడానికి మేము రెడీగా లేవు. మేము ఎప్పుడు అనుకుంటాం అప్పుడే చేస్తాం. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టే చంద్రబాబు నాయుడు ఒక పార్టీ కలిసి వచ్చిందా? ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు లెఫ్ట్ పార్టీస్ రోడ్డు మీదకి రాలేదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు లెఫ్ట్ పార్టీస్ రోడ్డు మీదకి రాలేదు. కొండలతో నిరసనలు చేస్తూ కొండల బద్దలు కొట్టింది చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాదు. మీ మిత్రులు జనసేనకి మిత్రపక్షంగా ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీస్ రోడ్డు మీద అక్కడ అర్థమైపోతుంది కదా చంద్రబాబు నాయుడు టీడీపీ ద్వంద్వ వైఖరి ఏంటో అన్నది అర్థమైపోతున్నారు కదా. మీరు అన్న దాంట్లోనే చంద్రబాబు నాయుడు కొండలు పట్టుకుని రోడ్డు మీదకి రావట్లేదు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు, నరేంద్ర మోడీ ఒక పక్క వ్యతిరేకిస్తాడు, ఒక పక్క సహకరిస్తాడు. రాహుల్ గాంధీని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం కిందట ఏమి మార్పు వచ్చేసిందని రాహుల్ గాంధీ గారిని ఈరోజు ప్రేమించి రాహుల్ గాంధీ గారితో తిరుగుతున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పొత్తు పెట్టుకోవట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ పొత్తు పెట్టుకుంటున్నాను అన్నారు. నేషనల్ పాలిటిక్స్ రాహుల్ గాంధీతో తిరుగుతారు, తెలంగాణ రాహుల్ గాంధీ దగ్గర ఆంధ్రలో తిరగరంట. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం బీజేపీని వదిలేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ వెళ్తున్నాను అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పలేదు. సో సార్ జనసేన స్టాండ్ ఏంటంటే ఇక్కడ ధర్నాలకు వ్యతిరేకం కాబట్టి మేము చెప్పారు, చెప్పిన తర్వాత ఒక 10 రోజులు చెప్పారు, చెప్పిన తర్వాత మళ్ళీ 10 రోజులు మార్చారు రాహుల్ గాంధీ, అంతే కదా. సరే మీకు తెలీదు మీకు అనుకూలంగా మాట్లాడడం కాదు, నిజం మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలకు తెలుసు. శ్రీధర్ గారు అల్టిమేట్ గా ఇక్కడ ఏంటంటే ధర్నాలకి బేసికల్ గా జనసేన వ్యతిరేకం కాపాడుతుందా తెలుగుదేశాన్ని కాపాడుకోవడానికి వ్యవహారం? సార్ శ్రీధర్ గారు దేశం వేరు. శ్రీధర్ గారు ఇక్కడ కంక్లూజన్ ఇచ్చేయండి. సో ధర్నాలకు కాపాడు తెలుగుదేశం కాపాడుకోవడానిక తెలుగుదేశాన్ని సార్ శ్రీధర్ గారు నేను అడుగుతున్నాను, ధర్నాలకు వ్యతిరేకం కాబట్టి జనసేన రేపు మోదీ వస్తున్న క్రమంలో నిరసన ప్రదర్శనలో పాల్గొనడం లేదని చెప్తున్నారు, అంతేనే కదండి? మేము ప్రొటెస్ట్ చేస్తాము. ప్రొటెస్ట్ ఏ విధంగా ఉంటుందో ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారినే నిలదీస్తాం, జైట్లీ గారినే నిలదీస్తాం. ఇలాగా ఢిల్లీ లాలూచి గల్లీలో ఫైట్ అన్నది ఉండదు. ఈ మొన్న ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు సీఎం రమేష్ వెళ్ళారు? ఆల్ పార్టీ మీటింగ్ సుజనా చౌదరి ఎందుకు? ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏమన్నా నరేంద్ర మోడీ దగ్గర మాట్లాడడానికి సరిపోతుంది తెలుగుదేశం తరఫున? అంతకు మించి ఎవరు లేరా? అశోక్ గజపతి రాజు లేడా? లేకపోతే తోట నరసింహన్ లేడా? ఎందుకు మంచోళ్ళని ఎందుకు వెనకబెట్టి కేసులు ఉన్న వాళ్ళని ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పంపిస్తున్నారు? ఈ ఆల్ పార్టీ మీటింగ్ వెళ్తే సీఎం రాజు సుజనా చౌదరి దాని బట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం సేమ్ క్వశ్చన్ ఎక్కడా కూడా వైసీపీ మోదీ వస్తున్న క్రమంలో ఒక స్టేట్మెంట్ కూడా లేదు. ఈరోజు మీ నాయకుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ లిస్టు గురించి ఫిర్యాదు చేయటం మినహా ఎక్కడా కూడా మీ శ్రేణులు కనపడలేదు. ఒక్క లెఫ్ట్ పార్టీసే ఎక్కువగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? వైసీపీ స్టాండ్ ఏంటి? ఆల్రెడీ 3 మోదీలను ఎదుర్కొంటున్నానని చెప్పేసి ఓ పక్కన చంద్రబాబు నాయుడు పదే మరో మోదీ అని చెప్పేసి జగన్ అంటున్న క్రమంలో మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది రేపు? ఫస్ట్ నుంచి ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ప్రత్యేక హోదా ప్రధానమైన అంశమైతే 2 రాష్ట్రాలు విడిపోయిన క్రమంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు కానివ్వండి, నిధులు కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, వీటన్నింటిలోనూ ఒక పార్టీ కాదు 2 పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయి. దాంతోపాటు జనసేన అధినేత జనసేన పార్టీ కూడా 2014 ఎలక్షన్లో అక్కడ కలిసి పోటీ చేయడం జరిగింది, ఒకే డయాస్ని పంచుకోవడం జరిగింది. ఓకే, జనసేనని మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా బయటకు రావడం, బీజేపీ బయటకు రావడం, ఒక తెలుగుదేశం పార్టీ ప్రధానంగా మోసం చేసిన తెలుగుదేశం పార్టీ, 2 సపోర్టింగ్ పార్టీలు. ఇవాళ వీళ్ళు మళ్ళీ కొత్తగా ఏదైతే రాష్ట్రంలో నాటకం మొదలుపెట్టారో ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తాను. ఇప్పుడు ఎవరైనా రావడం
దాన్ని వ్యతిరేకించడం, అసలు పార్లమెంటులోనే 10 సంవత్సరాల చరిత్రలో ఒకే ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టిన పార్టీ ఏదండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్కి సపోర్ట్ ఇచ్చి అసెంబ్లీలో మేము కూడా సపోర్ట్ చేస్తాం ప్రత్యేక హోదా గురించి ఏ పార్టీ పెట్టినా, జగన్ గారు పెట్టినా అని చెప్పి యూటర్న్ తీసుకున్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ప్రజలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? 24 గంటలు తిరగకుండానే మళ్ళీ మేము కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతానన్నది చంద్రబాబు నాయుడు గారు కాదా? పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏదైతే తెలుగులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో అదే ప్రసంగాన్ని భారతదేశ పార్లమెంటులో ఈ ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు చదివింది నిజం కాదా? ఈ ప్రజలు చూడలేదా? మీ టీవీలో టెలికాస్ట్ కాలేదా? ఇవాళ కొత్తగా మోసం చేయడానికి 4.5 సంవత్సరాలు మోసం చేసింది తృప్తి ఇంకా తీరక, మనసు చాలక, ఇంకా అరాచకంగా పైచాచికంగా ఈ ప్రజలు ఇంకా మోసం చేయాలి, మోసం చేస్తే నమ్ముతారు, నమ్మినా ఓట్లేస్తారు, మళ్ళీ మోసం చేస్తాను అని 3 నెలల కోసం ఆటో డ్రైవర్లకి ఆటో చొక్కా కప్పుకుంటాడు, జగన్ గారు కప్పుకున్న చొక్కాను మళ్ళీ ఈయన కప్పుకుంటాడు. నల్ల చొక్కాలు ఎన్నో సంవత్సరాలుగా, 4.5 సంవత్సరాలుగా నల్ల చొక్కాలు ధరించి నిరాహార దీక్షల్లో, నిరసన దీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుండి గల్లీల వరకు, ఢిల్లీ వరకు మేము నిరాహార దీక్షలు చేస్తే ప్రతిఘటిస్తే వీళ్ళని ఇవాళ కొత్త ముసుగు తీసి 4 సంవత్సరాల 5 నెలలు ముసుగు ఉన్న ముసుగు ఆ నిరసనలు ప్రదర్శనలు ఏమైపోయాయి అనేది ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కడ కనపడటం లేదు. ఈ మధ్య సార్ నారాయణమూర్తి గారు ఆ నిరసనలు, ఆ ప్రదర్శనలు ఏమైపోయాయి అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడ కనపడలేదని ప్రధానమైనటువంటి ప్రశ్న. ప్రజలు విన్నారు, చెప్పేది వినండి, సహనంగా వినండి. ప్రజలు విన్నారు, ప్రజలు ఉన్నారు, గుర్తుంచుకోండి. ప్రజలు విన్నారు ఇవన్నీ, ప్రజలు ఉన్నారు రేపు పొద్దున్న తీర్పు చెప్పడానికి. హామీలన్నీ నెరవేరలేదు కదా. చరిత్రలో మీరు ఎన్టీ రామారావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి వస్తున్న క్రమంలో మీ వాయిస్ ఎందుకని, మీ వాయిస్ ఎందుకు మోగబోయింది? అప్పటి నుంచి ఇప్పుడు మీ వాయిస్ ఎందుకని మోగబోయింది? ప్రజలు చూస్తూ ఉన్నారు. చేస్తారు. మొదటి సంవత్సరాల్లో వినపడినంత వాయిస్ ఈ మధ్య కాలంలో ఎందుకు వినపడలేదు అనేది ప్రజలు ఉన్నారు, మీకు బుద్ధి చెప్తారు. రెండో విషయం, తెలుగుదేశం కానీ లేకపోతే విపక్షాలు, మిగిలిన పక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న దానికి ఏం చెప్తారు? వినడం నేర్చుకోండి. మీరు 3 నిమిషాలు సహనంగా ఉండండి, 3 నెలలు సహనంగా ఉండండి, 3 నిమిషాలు హైదరాబాద్ లో ఉండిపోతారని చెప్తాను. 90 రోజుల్లో మీకు తీర్పు వస్తా ఉంది. 90 రోజుల్లో శాశ్వతంగా మీరు అందరూ హైదరాబాద్ లో నారాయణమూర్తి గారు మీరు ప్రతిపక్షంగా నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఒక్క నిమిషం ఆగండి బ్రహ్మ గారు, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు, బ్రహ్మ గారు మీరు ఒక్క నిమిషం అవుతారు. నారాయణమూర్తి గారు ఫైనల్ గా చెప్పండి. నారాయణమూర్తి గారు చెప్పనివ్వండి, వినండి అంటున్నా నేను. ఇప్పుడు మరి ఎన్ని తవ్వుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు రావట్లేదు దానికి వాళ్ళ వర్షన్ ఇచ్చారు. మీకున్న వర్షన్ మీకుంది. మొన్న ఆల్రెడీ సీఎం గారు కూడా రేట్ చేశారు, అది వదిలేసేయండి. నారాయణమూర్తి గారు ప్రధానమంత్రి హోదాలో ఒక్క నిమిషం ఆగండి సార్ మీరు. బ్రహ్మ గారు ప్లీజ్. నారాయణమూర్తి గారు ప్లీజ్ లిసన్ టు మీ వన్స్. నారాయణమూర్తి గారు ప్లీజ్. బ్రహ్మ గారు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. అందుకే నారాయణమూర్తి గారు మీ తెలుగుదేశం వైసీపీ ఆరోపణలు ప్రత్యారోపణలు మేము వింటూనే ఉన్నాం. మాకు అది కాదు కావాల్సింది. నారాయణమూర్తి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. బ్రహ్మ గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? నారాయణమూర్తి గారు ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వండి. మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. ఈ డిబేట్ మీరు ఇద్దరు మాట్లాడుకోవడానికి కాదు. బ్రహ్మ గారు 16 నెలలు మీరు అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరి కోసం పెట్టలేదు ఇక్కడ. Right, okay. It's time to take a short break in left and right. We'll be right back. Stay tuned to AP 24/7.
వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. సాయికృష్ణ గారు, ఇప్పుడు రేపు ప్రధానమంత్రి గారి పర్యటన దృష్టిలో పెట్టుకొని స్పెసిఫిక్గా మాట్లాడుకున్న ఈ ఫిగర్ల గురించి ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ నుంచి ఉన్నది. దాంట్లో పోకుండా రేపు ఇతమిద్దంగా ఈ ప్రజలకి ఒక ఏమన్నా ఎలక్షన్స్ బిఫోర్ ఏమన్నా ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ హామీ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఆ యాంగిల్లో చెప్పండి. లేదంటే కనుక ఇంతకుముందు చెప్పినట్టుగానే అనేక మంది కేంద్ర మంత్రులు చెప్పిందే మళ్ళీ ఉటంకిస్తూ ఇన్ని 1,000 కోట్లు ఇచ్చాము, అవన్నీ ఇచ్చారు. కానీ దేంట్లో భాగంగా ఇచ్చారు? ఆయా పథకాల్లో భాగంగా అన్ని రాష్ట్రాలతో పాటుగా ఇచ్చినవి. కాబట్టి వాటిలోకి వెళ్లకుండా రేపు స్పెషల్ కేటగిరీ చట్టం, అది రీఆర్గనైజేషన్ చట్టంలో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే విశాఖ రైల్వే జోన్ అవ్వచ్చు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని చెప్పేసి మీ నాయకులు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. మరి అది ఎందుకని ఒక కొలికి రావట్లేదు? అటు ఒడిస్సా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సార్ నారాయణమూర్తి గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సురేష్ గారు, నేనేమంటానంటే సరే, ఈ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ వీటి గురించి గడిచిన 1 yearగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి రకరకాల నెంబర్లను విసిరేయటం, ఆ నెంబర్లను పట్టుకొని అది వాస్తవం అవాస్తవం అనే విషయాలకు సంబంధించి చాలా చర్చ జరిగింది ఇప్పటికే. మేము ఒక మాట చెప్తున్నాం, మేము ఇంత ఇచ్చామని చెప్తున్నాము, లేదు అని ప్రూవ్ చేయండి అంటే వాళ్ళ వైపు నుంచి ఆన్సర్ లేదు. ఇంకో మాట ఏంటంటే, నేను ఇంకోటి ఏం చెప్తానంటే, వారు ఇందాక మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తీసేస్తే మేము ఈ ప్యాకేజ్ ఒప్పుకుంటాము అన్నారు. నేనేం అడుగుతున్నానంటే, అసలు మీకు కావాల్సిన దాని మీద మీకు స్పష్టత ఉందా? మీకేం కావాలి? అది పక్క రాష్ట్రాలకు కంటిన్యూ చేస్తే మీకు కావాలనా? మీకేం కావాలని మీరు ఆలోచిస్తారా? పక్క రాష్ట్రాలకు కంటిన్యూ చేస్తారా, తీసేస్తారా? అసలు అది అసలు లేదు, ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పి నేను చెప్తుంది అదే. నేనేమంటానంటే, మీకు కావాల్సింది ఏంటి? స్పెషల్ స్టేటస్ కానీ, లేదా దానికి ఈక్వలెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ కానీ. పక్క రాష్ట్రానికి ఉందా లేదా అనేటువంటి చర్చలోకి నువ్వు వెళ్ళి, పక్క రాష్ట్రానికి ఇస్తే నాకు ఇవ్వాలి, పక్క రాష్ట్రానికి తీసేటట్టు అయితే నాకు ప్యాకేజ్ ఇవ్వండి, ప్యాకేజ్ ఒప్పుకుంటాను. పక్క రాష్ట్రానికి కొత్తగా ఇవ్వలేదన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చా. ఎక్స్టెండెడ్ బికాస్ ఆ డ్యూరేషన్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న నిరసనలన్నీ కూడా పార్టీల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు. మీరు ఇక్కడ పార్టీ ఏమండి, భారతీయ జనతా ఇక్కడ ఏపీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని అదే మాట్లాడుతుంది. ఇక్కడ ఏపీ ప్రజలు రోడ్డు మీద ప్రజా సంఘాల రూపంలోనూ, అలాగే లెఫ్ట్ పార్టీస్ పరంగాను అన్ని పార్టీలు కూడా వస్తున్నాయి. ఓకే, ఆ యాంగిల్లో ఈ నిరసనని ఏపీ ప్రజల నిరసనగా భావించి ప్రధానమంత్రి, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి, దీంట్లో భాగంగా ఏపీ ప్రజలు కొన్ని హామీలు ఇచ్చున్నాము. మీరు ఏకంగా తిరుపతిలో దేవుడి సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా. సో దానిలో అలాగే కొన్ని హామీలు ఇంకా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు రైల్వే జోన్ కానీ, లేకపోతే వీటికి సంబంధించి ఏమన్నా కాంక్రీట్గా రేపేమన్నా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అది చెప్పండి. దానికన్నా వెళ్ళడానికి ముందు ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఒక నెపం మోపినప్పుడు దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఒక అధికార ప్రతినిధిగా నాకు ఉంటుంది. యూ కెనాట్ డినై దట్. బికాజ్ ఎందుకంటే నా వైపు ఒక వేలెత్తి చూపించినప్పుడు దానికి నేను సమాధానం చెప్పాలి. యూసీల గురించి వాళ్ళు మాట్లాడారు. 4.5 ఏళ్ళు గుర్తురాని యూసీలు మొదట అయితే ఇప్పుడు 6 నెలలు గుర్తొస్తున్నాయా అని. క్యాపిటల్ కట్టడానికి మీరు ఇచ్చిన డిపిఆర్ పర్మనెంట్ కన్స్ట్రక్షన్కి గ్రాంట్ ఇచ్చింది. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన 1,500 కోట్ల గ్రాంట్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి పర్మనెంట్ కన్స్ట్రక్షన్కి 1,500 కోట్లు సరిపోతాయండి క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి. నేను మాట్లాడిన పదాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సురేష్. ఫేజ్ 1 డిపిఆర్ అనేది ఫేజ్ వైజ్ ఎక్స్పాన్షన్ లో ఉంటుంది. రాత్రి తీసుకొచ్చి ఇంద్రభవనాన్ని అక్కడ ఇంద్రజాలంలాగా కుమ్మరించలేము. ఫేజ్ వైజ్ ఎక్స్పాన్షన్ అని 10 years పాటు ఇస్తారు. ఐ గాన్ త్రూ ద డిపిఆర్. మొదటి సంవత్సరానికి సంబంధించి ఇచ్చిన 1,500 కోట్లతోటి మీరు ఒక తాత్కాలిక రాజధాని కట్టి దానికి యూసీ ఇచ్చి పర్మనెంట్ దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారా? ఏ రకమైనటువంటి యూసీ అండి ఇది? శాశ్వత భవనానికి కట్టి ఇవ్వాల్సిన యూసీని తాత్కాలిక భవనానికి యూసీ అంటే యూటిలైజేషన్ దానికి చేసేసి మళ్ళీ దీనికి ఇవ్వండి అని అడిగితే మిగిలిన పోలవరం సంబంధించిన బేసిక్ క్వశ్చన్ వేసాను చెప్పమనండి. దానికి ఎంత ఇవ్వాల్సింది? ఇంకా మీ దగ్గర నుంచి రావాల్సింది 3,380 కోట్లలో మీరు పెట్టిన ప్రచారానికి సంబంధించి బస్సులు అడ్వర్టైజ్మెంట్ లో 520 కోట్ల డిస్ప్యూట్ ఉందండి. దానికి తెలుసండి, కొరీలన్నీ ఇవే. మీరు వచ్చినటువంటి దుబారా ఖర్చు 520 కోట్లు ఉంది. దీని సంగతి ఏంటని అడిగింది క్వరీ. ఆ క్వరీకి ఆన్సర్ లేదు ఈ రోజు వరకు. ఎట్లా ఇస్తుంది అనుకుంటారు? రూపాయి ప్రజాధనాన్ని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ అది 350 కోట్లు. అవి
మొదటి 3 సంవత్సరాలు ఇచ్చిన 1550 కోట్ల గురించి ఎందుకు మాట్లాడరు? ఇచ్చిన 1550 ఇచ్చారు, అది ఇచ్చిన లాస్ట్ ఇయర్ ఎందుకని రిటర్న్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే మీకు టీడీపీకి చెడంగానే వెనక్కి తీసేసుకుంటారు 350 కోట్లు. అది కూడా మీరేమి రీఆర్గనైజేషన్ చట్టంలో భాగం కాదు, ఎప్పుడు ఇవ్వాల్సినవి అవన్నీ. నన్ను మాట్లాడిస్తున్నారా, బ్రహ్మతో మాట్లాడిస్తున్నారా? మీరు చెప్పండి. బుందేల్ఖండ్ తరహా మీరు ఆయనతో మాట్లాడిస్తున్నారా? క్వశ్చన్ నాకేసారా? మీరే చెప్పండి కదా. మరి నేను చెప్పేంత వరకు మీరు వెయిట్ చేయాలి, మీరు ఆగాలి కదా. ఇదిగోండి మీరు ఇట్లాంటివి త్వరగా మనకి ఎక్కువ టైం అదే నేను చెప్తా. మీరు వాళ్ళు మాట్లాడుతున్న 350 కోట్లకు సంబంధించి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు ఇదిగోండి 7/2/2019 నాడు లిఖితపూర్వక సమాధానం రాజ్యసభలో ఎందుకు వెనక్కి తీసుకెళ్లారనే దానికి 1050 కోట్లు ఇచ్చిన దాంట్లో మీరు వెనకబడిన జిల్లాల్లో మీరు ఖర్చు పెట్టినటువంటి డెవలప్మెంట్ ఎంత ఉంది అంటే 776 కోట్లకు వీళ్ళు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ప్రస్తావించింది కూడా అదే. 1050లో 772 కోట్లు మీరు ఖర్చు పెట్టి మీరు వెంటనే మిగతా డబ్బులు మీరు ఖర్చు పెట్టండి. ఇయర్ వైజ్ కదా ఇస్తుంది, మార్చి 31 అయిపోతాయి కదా, ల్యాబ్స్ అయిపోతుంది తెలుసు కదా, ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? ఖర్చు పెట్టకుండా మీరు డబ్బులు డ్రా చేయాలని ఆలోచన ఏంటి అసలు మీకు? మరి అంతకుముందు 3 సంవత్సరాల్లో ఆ 2 సంవత్సరాల నుంచి ఎందుకు అడగలేదు ఇదే క్వశ్చన్? మీరు సడన్ గా లాస్ట్ ఇయర్ ఎందుకని రైజ్ చేయాల్సి వచ్చింది? ప్రతి సంవత్సరము అడుగుతూనే ఉంటుంది, ప్రతి సంవత్సరము దీనికి సంబంధించినటువంటి సమీక్ష జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ పెండింగ్ అమౌంట్ మీ దగ్గర అన్యూటిలైజ్డ్ ఫండ్ లో ఉండిపోయిందో ఖచ్చితంగా దాని గురించి అడుగుతారు. డైవర్ట్ చేశారనేది ప్రజలందరికీ అర్థమవుతున్నది, అది ఖచ్చితంగా అడుగుతారు. సంవత్సరానికి 350 కోట్ల ఇచ్చిన వాటికి సంబంధించి ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ ఏదైనా ప్రామిస్ చేస్తుందా అని అడుగుతున్నారు మీరు. శ్రీధర్ గారు శ్రీధర్ గారు గో హెడ్. మీరు ఏమైనా ప్రామిస్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఒక్క నిమిషం సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. నేను ఇప్పుడు బీజేపీ నాయకులు ఇప్పుడు చర్చలో ఉన్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు ఫండ్స్ కానీ ఏదన్నా కూడా ఒక ఫిగర్ చెప్పమనండి. దానికి కౌంటర్ ఫిగర్స్ మిగతా నాయకులు ఏం చెప్పారు, రేపొద్దున నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారో నేను రేపొద్దున కూడా రేపు చర్చలో బయటపడిపోతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ గత 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా కూడా ఇంత ముద్దంకి వచ్చింది అని చెప్పనండి. దాని కౌంటర్ ఫిగర్లు అది ఎవరిది బీజేపీ స్టేట్మెంట్లే చెప్తాను, ఓపెన్ గా ఆయనకి ఓపెన్ ఆఫర్. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సక్రమంగా ఏమీ చేయలేదు. యూటిలైజేషన్ ఇంటర్నల్ ఆడిట్ లోనే చేసుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. శ్రీధర్ గారు నేను మీ పాయింట్ తో అగ్రీ అవుతున్నాను. నేను మీకు ఫిగర్ చెప్తున్నాను. 5.56 లక్షల కోట్ల రూపాయలు గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది మీ ప్రభుత్వం. కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది మీ ప్రభుత్వం. మీరు శ్వేతపత్రం ఇవ్వగలరా మీరు కేంద్ర ప్రభుత్వ అధికారుల ద్వారా? వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? వైట్ పేపర్ రిలీజ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది? ఒక నిమిషం శ్రీధర్ గారు. లేదు అవసరం లేదు. ఇప్పుడు ఒక్కసారి బీజేపీ నాయకులు 5 లక్షల పైచీలకు వచ్చింది అన్నారు కదా. అంతకు ముందర అమిత్ షా గారు ఒక సంవత్సరం ముందర వచ్చినప్పుడు 1,25,000 1,50,000 1,50,000 crores ఇచ్చానన్నారు. నితిన్ గడ్కరీ గారు ఈ మధ్యకాలంలో 10 లక్షల కోట్లు ఇచ్చానన్నారు. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాను, 1,50,000 కోట్లు కాదు, 10 లక్షలు కాదు, ఈయన చెప్పిన 5.5 లక్షలు కాదు, రేపు నరేంద్ర మోడీ గారు ఇంకో బ్రహ్మాండమైన ఫిగర్ చెప్తారు. ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 3 ఫిగర్లు ఆ 4 ఫిగర్లు టాలీ కాని ఫిగర్ రేపొద్దు నరేంద్ర మోడీ గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్తారు. బీజేపీ నరేంద్ర మోడీ చర్చ పెట్టండి, అట్టర్ ఫ్లాప్. శ్రీధర్ గారు దీనికి మరి సొల్యూషన్ ఏంటి? లీగల్ శాంక్టిటీ కావాలంటే ఈ ఫిగర్లకి ఏంటి వైట్ పేపర్ రిలీజ్ చేయడమే కదా మార్గం. అటు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ అవ్వచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ అవ్వచ్చు, డిపార్ట్మెంటల్ వైజ్ గా. అది కాకుండా ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందంటారా? నేను ఇప్పుడు ఆ రోజు కూడా ఇలాగే కన్ఫ్యూజ్ చేశారు బీజేపీ టీడీపీ. అక్కడ క్యాబినెట్ ఇక్కడ క్యాబినెట్ లో ఉండి కూడా ప్రజలు కన్ఫ్యూజ్ 1,00,000 కోట్లు 50 లక్షలు ఇచ్చేసారని చెప్పేస్తేనే జేఎఫ్సీ వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ ఇంకా వైట్ పేపర్ చర్చలకి ఆ JFC గురించి శ్రీధర్ గారు కొత్త పరంగా కూడా మేము కూడా శ్రీధర్ గారు ఏది చేసినా కూడా ప్రజలు మొదలు పెడుతున్నారని చెప్పి వీళ్ళు ఇచ్చింది పుచ్చుకున్నది వీళ్ళు మిస్యూజ్ చేసింది టెంపరరీ బిల్డింగ్ కట్టిన ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది. శ్రీధర్ గారు ఒక్క మాట, మీకు ఒక్క చిన్న క్వశ్చన్, నాకు ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి. JFC వేసి తేల్చినటువంటి 70 కోట్ల రూపాయల్లో మీరు ఆ JFC రిపోర్ట్ కానీ ఎట్లయితే ఇందాక మీరు 14th ఫైనాన్స్ కమిషన్ గురించి ఉదాహరించారో, కమిషన్ రిపోర్ట్ లో ఉంటుంది, కమిషన్ మెంబర్ బయటకు వచ్చే రకంగా చెప్పారని, JFC కన్స్టిట్యూట్ చేసినప్పుడు 70,000 కోట్ల రూపాయలకు అరైవ్ అయిన ఫిగర్ బేస్డ్ ఆన్ ద డేటా ఫర్నిష్డ్ బై ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం మాత్రమే మీరు ఒక డేటా అరైవ్ అయ్యేటప్పుడు, ఒక ఫిగర్ ని కంక్లూడ్ చేసేటప్పుడు రెండో పార్టీ ఇచ్చే డేటాని కూడా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కదా. అలా లేనప్పుడు దాన్ని మీరు 70,000 కోట్ల రూపాయలు మీరు చెప్పిన మాటనే ఈ రోజు వీళ్ళు వాడుతున్నారు. 70,000 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి శాంక్టిటీ ఏంటి? శ్రీధర్ గారికి ఆడియో లేదు. శ్రీధర్ గారు వినపడుతోందా? యా రైట్. ఇప్పుడు మీ మాట వినపడింది కానీ ఆయన క్వశ్చన్ ఏంటో వినపడలేదు. అంత పెద్ద క్వశ్చన్ అడిగితే ఎలాగండి చర్చల్లో? సాయి కృష్ణ గారు అడగనా మళ్ళీ, మీరు 70,000 కోట్ల రూపాయలు JFC లో ఏదైతే ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధుల అమౌంట్ తెచ్చారో, ఐ థింక్ దేర్ ఇస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం. సురేష్ గారు ఇప్పుడు వినపడుతుందా సార్? 75 లక్షల కోట్లు అన్నది అర్థమైంది అంతే. కాదు 70,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాలని JFC తేల్చిన మాట వాస్తవం కదా. ఇది బేస్డ్ ఆన్ ది అవైలబుల్ డేటా ఫర్నిష్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. మీరు ఒక డేటా రాష్ట్రానికి ఎంత రావాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లెక్కల్ని కూడా దగ్గర పెట్టుకొని కంపేర్ చేసి కన్సాలిడేటెడ్ ఫిగర్ ఇవ్వాలి. మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది అనేటువంటి డేటా లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇచ్చినటువంటి డేటా తోటే ఈ నెంబర్ రావటం జరిగింది అనేది JFC కమిటీలో ఉన్నటువంటి మెంబరే బయటకు వచ్చి చెప్పిన మాట వాస్తవం కాదంటారా? డిఫర్ అవుతారా దీంతో? సార్ మీరు పెద్ద కనిపెట్టి పెద్ద కనిపెట్టినట్టు ఈయన 4 సంవత్సరాలు పెద్ద విషయం కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు చర్చలో. నేను అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి శ్రీధర్ గారు. ఆ రోజు అవైలబుల్ డేటా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫిగర్ అదే చెప్తున్నాను. వినండి, అదే చెప్తున్నాను. ఆ రోజు బీజేపీ వినండి, ఆ రోజు బీజేపీ పారిపోయిందన్నది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదన్నది కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా. అంత దుస్థితికి ఎందుకు బీజేపీ ఉంది? ఆ రోజు ఉమ్మడి క్యాబినెట్, అక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ, అక్కడ టీడీపీ ఉన్నా కూడా బీజేపీ అంత దుస్థితిలో ఎందుకు ఉన్నది? తర్వాత మన ఈయన జేపీ గారు కూడా అడిగారు కదా ఎందుకు ఇవ్వలేదు. సరే ఏదేమైనా కూడా సార్ నిజంగా చెప్తున్నాను, ఏ ఫిగర్లన్నా సరే సత్యదూరం మాటలు మాట్లాడితే ఎవరు హర్షించరు. మీరు ఏమి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? ఆ రోజు 75,000 కోట్లు నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నారు కదా. మీరు 5.5 లక్షలు అన్నారు కదా. మీ నితిన్ గడ్కరీ గారు లాస్ట్ మంత్ వచ్చి 10 లక్షలు అన్నారు కదా. అంతకుముందు అమిత్ షా 1.5 కోట్లు అన్నారు కదా. రేపు నరేంద్ర మోడీ వచ్చి ఇంకో ఫిగర్ చెప్తాడు కదా. ఇంకొక ఆయన 1,05,000 కోట్లు అన్నారు. గవర్నమెంట్ 1,70,000 కోట్లు అంటున్నది. ఏది కరెక్ట్? మిస్లీడింగ్ ఫిగర్స్ కదా ఇవన్నీ. ఏది వాస్తవం? చెప్తానండి, 70,000 ఎవరి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది శ్రీధర్ గారు. ఆ డేటా ప్రకారమే మాట్లాడుతున్నారు. డేటా రాకుండా కరెక్ట్ కాదు. అట్టర్ ఫెయిల్యూర్ బీజేపీ. సరిగ్గా చెప్పండి. నరేంద్ర మోడీ ఫిగర్ చెప్తాడు రేపు పొద్దున పబ్లిక్ మీటింగ్ లో. అమిత్ షా గారు సరిగ్గా చెప్తాడు. మీరు సరిగ్గా చెప్పండి. కరెక్ట్ కాదు. లెక్కలేక తీసుకోలేదని మన సమయం లేదు. ఫైనల్ వర్డ్స్ గారు చెప్పినట్టు రేపైతే మాత్రం మరో కొత్త ఫిగర్ చెప్పేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తారు. ఎప్పుడైతే మొన్న అమిత్ షా వచ్చి అంతకుముందు గడ్కరీ గారు కానీ దానికంటే ముందు వచ్చినట్టు కేంద్ర మంత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఈ రాష్ట్రంలో పర్యటించి వాళ్ళకి ఎంత నోటికి వస్తే అంత మేము ఇంత ఇచ్చామని చెప్పి మేము సూటిగా అడుగుతున్నది ఏంటంటే ఇతర రాష్ట్రాలతో పాటు ఇచ్చినవి కాకుండా రాష్ట్ర విభజన హామీలలో ఇచ్చిన వాటిని వేటికి ఎంత నిధులు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు శ్వేతపత్రాలు విడుదల చేయమన్నారు. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు 9 శ్వేతపత్రాలు వాటి మీద సమయం దొరకట్లేదు. ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ వైసీపీ ప్లీజ్.
ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే కాదు, శ్వేతపత్రాల మీద చర్చలు ఉండాలండి. మీ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు చర్చించడానికి రావట్లేదు కదమ్మా, చర్చించడానికి అసెంబ్లీకి రావట్లేదు కదా ఎవరు. Sorry, please. ప్రతిపక్ష పార్టీ నాయకులు. 2 నెలలు 3 నెలలు ఒక్క నిమిషం. 2 నెలలు 3 నెలల ఎలక్షన్ ఉందనగా వీళ్ళకి వాళ్ళు చేసిన అన్యాయం కనపడుతుంది. వీళ్ళిద్దరు కలిపి చేసిన అన్యాయమే కదా ఇదంతా. తెలుగుదేశం బీజేపీ కలిపి చేసిన అన్యాయం ఇప్పుడు అన్యాయంగా కనిపించిందా? ఇప్పటి వరకు మీరు చేసిన న్యాయం ఇప్పుడు అన్యాయంగా కనిపించిందా? ఇద్దరు మంత్రులను కేబినెట్ లో, ఇద్దరు మంత్రులు 2 నెలల ముందు ఇప్పుడు ఇప్పుడు పోరాటం చేస్తారు కదా నరేంద్ర మోడీ గారితో. ఇది కపట మీ నాయకుడు సహజీవనం చేస్తున్నారు కదా నరేంద్ర మోడీ గారితో. చేసే నాటకం కదా. మీ నాయకుడు సహజీవనం చేస్తున్నారు కదా నరేంద్ర మోడీ గారితో. భజన కార్యక్రమాలు లోపల భజన చేసి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి కుప్పగా మీరు కాళ్ళు మొక్కింది మీరు. ఆంధ్రప్రదేశ్ మీ మీద కేసులు ఉన్నాయి, మా మీద కేసులు లేవు. 16 నెలల జైలు వేరు. Never ending 11 discussion. కేసులు, 16 ఛార్జ్ షీట్లు. మీ భవిష్యత్తు అంధకారం. Never మీ ending నాయకుడు ఇంటి పేరు accusations. అరాచకం, Okay. గుర్తుపెట్టుకోండి. Right. మీ నాయకుడు ఇంటి పేరు అరాచకం. ఇవాళ ఒకళ్ళు నెమ్మదిగా కిందకు దిగి మా దారిలో Okay. నడుస్తూ మీరు రైట్, ప్రజల ఓకే, థ్యాంక్ యూ మనసును చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ పోరాటం అద్దెపల్లి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి కృష్ణ గారు. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. రేపు లెఫ్ట్ అండ్ రైట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ 20 AP 24/7.